నమస్కారం. నిన్న నేను పెట్టిన వీడియోపై చాలామంది సోషల్ మీడియా వేదికగా నన్ను ట్రోల్ చేస్తున్నారు. చాలామంది చాలా జగుత్స్కరమైనటువంటి పోస్టులు మాటలు చూస్తున్నాను. కానీ ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఇటువంటి తాటాకు చప్పుళ్లకు బెదిరేవాడిని కాదు, తోక ముడిచేవాడిని అంతకన్నా కాదు, అదే తాటిమట్ట పట్టుకొని వెంటబడి వీపులు పగిలేదాకా కుట్టేవాడిని తప్ప పారిపోయేవాడిని కాదన్న విషయం నన్ను అన్డెమోక్రటిక్గా ట్రోల్ చేసి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు సంస్థలు గుర్తుంచుకుంటే మంచిది. నేను ఏ రాజకీయ పార్టీలో పనిచేయట్లేదు, ఏ రాజకీయ పార్టీ కోసం పనిచేయట్లేదు, ఏ రాజకీయ పార్టీలో నాకు కనీస సభ్యత్వం కూడా లేదు. ఒక జాతీయవాదం ఉన్నటువంటి భారతీయ పౌరుడిగా భారతదేశ అత్యున్నత పురస్కారాలు విషయంలో నా అభిప్రాయాన్ని మాత్రమే నేను చెప్పాను. నేను స్పష్టంగా అడుగుతున్నాను, అసలు పద్మ అవార్డు తీసుకోవడానికి గద్దర్కున్న అర్హత ఏంటి? ఏమి అర్హత ఉంది గద్దర్కు? ఈరోజు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఒక్కసారి ఇదిగో ఈ అర్హత ఉంది కాబట్టి గద్దర్కు పద్మ ఇవ్వచ్చు అని చెప్పగలరా? తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఏ త్యాగం గద్దర్ చేశాడు? గద్దర్ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయారా? గద్దర్ ఏమైనా కొట్లాడా? నిజంగా త్యాగానికే ఇవ్వాలి అని అంటే నూనుగు మీసాల నూతన యవ్వనంలో నా తెలంగాణ నాకు కావాలని బగబగమండే అగ్నిని కావిలించుకొని ఆగుతైన శ్రీకాంతాచారికి అవార్డు ఇవ్వాలి. ఇంకా ఎన్నాళ్ళు ఈ పోరాటము, నా మరణంతోటైనా తెలంగాణ వస్తుందేమో చూస్తా అని తన్ను తాను కాల్చుకున్న కానిస్టేబుల్ కిష్టయ్యకి ఇది త్యాగం అవుతుంది. కానీ గద్దరేం త్యాగం చేశాడు? పాట పాడినందుకే, ఆట ఆడినందుకే అర్హత అనుకుంటే నా తెలంగాణ బంజారా బిడ్డ మంగ్లీ తెలంగాణ సంస్కృతిని, భారతదేశ వైభవాన్ని అనేకమైనటువంటి పాటలు పాడింది. ఆ మంగ్లీకి పద్మ పురస్కారానికి అవార్డుకు అర్హురాలవుతుంది. నీ పాటతో జాతీయ వ్యతిరేకమైనటువంటి శక్తులను ఏకం చేసి నక్సల్బరీ ఉద్యమంలో అనేక మంది కాకతీయ ఉస్మానియా విశ్వవిద్యాలయాలను మీ యొక్క పాటలతోటి విషతుల్యం చేసి తుపాకులిచ్చి అడుగుల బాట పట్టేలా చేశారు. భుజాన కాషాయ జెండా వేసుకొని జాతీయవాదం కోసం పనిచేసిన నా ఏబీవీపీ సహచరులు షహీద్ చంద్రారెడ్డి కావచ్చు, సామా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, జగిత్యాల జితేందర్ రెడ్డి కావచ్చు, ఇటువంటి అనేక మందిని పొట్టన పెట్టుకోవడానికి కారణమైన నక్సల్బరీ ఉద్యమాన్ని అర్బన్ నక్సలైట్గా నడిపిన నీకు అస్సలు పద్మ అవార్డుకు అర్హతే లేదు అనే విషయాన్ని కుండ బద్దలు కొట్టి చెప్పడానికి ఏ వేదికైనా మేము సిద్ధంగా ఉన్నాం. 100% కూడా జాతి వ్యతిరేక శక్తులకు ఆనవాలైనటువంటి గద్దర్ పద్మ పురస్కారాలకి అనర్హుడు. జై శ్రీరామ్, జై హింద్.